శ్రీనివాసాయ దివ్యజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. చిద్ఘనాయ ప్రసన్నాయ శృత్యాకాశ విహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః. యస్యా స్మరణమాత్రేణ వాగ్విభూతిర్విజృంభతే సా భారతీ సదా నిత్యం రమతాం మన్ముఖాంబుజే. అస్మత్ సద్గురు చరణారవిందాభ్యాన్ నమో నమః. ఆదిశంకర భగవత్పాదులు రచించినటువంటి శివానందలహరి స్తోత్రాన్ని మనం పరిశీలిస్తూ ఇంతవరకు 51 శ్లోకాలను మనం పరిశీలించి వాటిల్లో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకున్నాం. ఈ 51 శ్లోకాలలో శంకర భగవత్పాదులు ఈశ్వరుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి, ఈశ్వరుడికి సంబంధించినటువంటి శరణాగతి అంటే ఏమిటి, ఆ శరణాగతి ఎన్ని రకాలుగా ఉన్నది, అలానే ఈశ్వరుడి యందు భక్తిని మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఆ భక్తి ఎన్ని రకాలు అనే విషయాలన్నీ కూడా మనకి స్పష్టంగా వివరించారు. అందులోనే 50వ శ్లోకంతో భగవత్పాదులు శ్రీశైలంలో జ్యోతిర్లింగలు రూపంగా ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామిని స్తోత్రం చేశారు. 51వ శ్లోకం ద్వారా ఆ భ్రమరాంబికతో కూడుకుని ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామిని నేను ఎల్లప్పుడూ కూడా నా మనస్సులో నేను స్మరిస్తూ ఉంటాను అని ఆ 51వ శ్లోకం ద్వారా ప్రార్థించారు. ఇక 52వ శ్లోకాన్ని మనం పరిశీలించి ఆ శ్లోకంలో భగవత్పాదులు చెప్పినటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లోకాన్ని పఠించి ఆ తర్వాత ఆ శ్లోకార్థాన్ని మనం తెలుసుకుందాం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. మరొకసారి చూద్దాం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరం అద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః అని 52వ శ్లోకం శివానందలహరి స్తోత్రంలో. ఈ శ్లోకంలో భగవత్పాదులు పరమేశ్వరుణ్ణి ఒక విశేషమైనటువంటి శబ్దంతో సంబోధించారు. నీలకంధర అనే శబ్దంతో సంబోధించారు. శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. అలానే శంభు శబ్దంతో కూడా సంబోధించారు. నీలకంధర అంటే నీలగ్రీవుడు, నీలకంఠుడు అంటే కంఠము నలుపుగా ఉన్నటువంటి వాడు అనే అర్థం వస్తుంది. ఈ శ్లోకంలో ఓ పరమేశ్వర, నా మనస్సు ఎల్లప్పుడూ కూడా నిన్నే కోరుకుంటూ ఉంటుంది అని అంటున్నారు. ఆ మాట అంటూ కూడా మనస్సుని ఒక చాతక పక్షితో పోల్చి చెప్పారు. మనస్సుని చాతక పక్షితో పోల్చారు. అలానే మనస్సు కోరుకునేటటువంటి పరమేశ్వరుణ్ణి ఒక మేఘంతో పోల్చి చెప్పారు. సామాన్యంగా చాతక పక్షి వర్షాకాలంలో మేఘం నుండి వచ్చినటువంటి నీటి బిందువుని మాత్రమే స్వీకరిస్తుంది. ఆ నీటి బిందువు పొరపాటున భూమి మీద పడిందనుకోండి, మళ్ళీ ఆ నీరుని స్వీకరించదు. ఆ మేఘం నుండి పడుతున్నప్పుడే ఆ నీటిని తాగేస్తుంది. అందువల్ల ఆ చాతక పక్షి మేఘం నుండి ఎప్పుడు నీరు కారుతూ ఉంటుందా, ఎప్పుడు నీటి బిందువు కింద పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ చాతక పక్షి. అలానే నా మనస్సు అనే చాతక పక్షి ఎల్లప్పుడూ కూడా నిన్నే కోరుకుంటూ ఉంటుంది. చాతక పక్షి ఆ వర్షాకాల మేఘాన్ని కోరుకున్నట్టుగా నా మనస్సు పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ ఉంటుంది అని చెప్పారు. ఈ శ్లోకంలో పరమేశ్వరుని గురించి
అనేక విశేషణాలు ఈ శ్లోకంలో కనబడుతున్నాయి. అంటే శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః, నా మనస్సు అనే చాతక పక్షి నిన్నే కోరుకుంటూ ఉంటుంది అని అన్నారు కదా. ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు అని అంటే శ్లోక ప్రారంభంలో కారుణ్యామృతవర్షిణం అని అన్నారు. ఈ శ్లోకంలో చెప్పినటువంటి పదాలన్నీ కూడా అటు ఈశ్వరపరంగా ఒక అర్థాన్ని సూచిస్తాయి, అలానే మేఘపరంగా కూడా ఒక అర్థాన్ని సూచిస్తాయి. ఎందుకనంటే మనస్సుని చాతక పక్షితో పోల్చారు కాబట్టి చాతక పక్షి మేఘాన్ని కోరుకుంటూ ఉంటుంది, మనస్సేమో పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి పదానికి మనం ఈ ఈ విధమైనటువంటి రెండు విధములైన అర్థాలను మనం తెలుసుకోవాలి. కారుణ్యామృతవర్షిణం, ముందుగా ఈశ్వర పరంగా మనం అర్థం తెలుసుకుందాం. కారుణ్యామృతవర్షిణం అని అన్నారు. పరమేశ్వరుడు దయాసముద్రుడు, ఎంతో కరుణ కలవాడు. సముద్ర మథన సందర్భంలో దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని మథించినప్పుడు హాలాహల విషం బయలుదేరింది. ఆ పాల సముద్రంలో నుంచి హాలాహల విషం ఉద్భవించింది. హాలాహల విషాన్ని చూసి అందరూ భయపడిపోయారు, ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు పరమేశ్వరుడు ఈ సమస్త లోకాలన్నిటినీ కూడా రక్షించాలి అనే సంకల్పంతో, ఎంతో దయతో కరుణతో ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి అంతా కూడా ఈ హాలాహల విషాన్ని చూసి భయపడుతోంది. వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి, వాళ్ళందరినీ నేను రక్షించాలి అనే ఉద్దేశ్యంతో ఎంతో దయతో కరుణతో ఆయన ఆ హాలాహల విషాన్ని స్వీకరించి సమస్త భువనాలని ముల్లోకాలను రక్షించాడు ఆయన, ఆ పరమేశ్వరుడు. అందువల్ల ఆయన కారుణ్యామృతవర్షిణం, కారుణ్యమనే అమృతం, ఆ అమృతాన్ని వర్షించేవాడు ఆ పరమేశ్వరుడు. ఇక మేఘపరంగా మనం అర్థం చెప్పుకోవాలి అని అంటే మేఘము ఉదకాన్ని స్రవిస్తుంది, అంటే మేఘం వర్షిస్తుంది. ఉదకానికి మరొక పేరు అమృతం అని. అమృతం అంటే ఉదకము అనే అర్థం కూడా ఉంది. పయః కీలాలమృతం జీవనం భువనం వనం అని అమర నిఘంటూ చెప్తుంది. అమృత శబ్దానికి ఉదకము అనే అర్థం కూడా ఉంది. కాబట్టి మేఘపరంగా మనం అర్థం చెప్పుకోవాలి అని అంటే అమృతాన్ని స్రవించేటటువంటిది, వర్షించేటటువంటిది ఆ మేఘము. కారుణ్యామృతవర్షిణం. ఇక మరొక విశేషణం ఘన విపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం. ఈశ్వరపరంగా ఈ విధమైనటువంటి అర్థం తెలుసుకోవాలి. ఘన విపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం అంటే ఘన విపత్ అంటే చాలా గొప్పదైనటువంటి ఆపద, చాలా పెద్ద విపత్తు వచ్చింది. ఆ విపత్తుని ఇక్కడ ఒక గ్రీష్మతాపంతో పోల్చారు. ఇంతకీ ఆ పెద్ద విపత్తు ఏమిటి అని అంటే మనం ప్రతినిత్యము మన జీవితంలో అనుభవించేటటువంటి దుఃఖమే చాలా పెద్ద విపత్తు, పెద్ద ఆపద. ఆ దుఃఖం కూడా ఎటువంటి దుఃఖం అంటే సంసార దుఃఖం. ఆ సంసార దుఃఖం అనేటటువంటి ఒక పెద్ద ఆపద. ఆ ఆపదని ఇక్కడ గ్రీష్మతాపంతో పోల్చారు. అంటే ఎండాకాలంలో మనం ఎండని తట్టుకోలేం, మనం చాలా విపరీతంగా ఉంటుంది ఎండ. ఆ తాపాన్ని తట్టుకోలేక మనం అనేక రకాల ఉపాయాలను ఆలోచిస్తూ ఉంటాం. చల్లటి నీళ్లు తాగటం, ఏసీల్లో మనం కూర్చోవటం, నీళ్లల్లో స్నానం చేయటం, ఇటువంటి ఉపాయాలన్నీ కూడా మనం ఆలోచించి ఆచరిస్తూ ఉంటాం ఆ తాపాన్ని శమింపచేసుకోవటం కోసం. అలానే ఇక్కడ మనకు కలిగేటటువంటి సంసార దుఃఖమనే ఒక పెద్ద ఆపద, ఆ ఆపదే గ్రీష్మతాపము. ఆ గ్రీష్మతాపాన్ని ఛేదించుటలో మంచి సమర్థుడు ఎవరు అనంటే ఈశ్వరుడు.
ఘన విపద్ గ్రీష్మచ్ఛిదాకర్మఠం అని అన్నారు. ఇక మేఘపరంగా అర్థాన్ని ఆలోచించినట్లయితే ఘన విపత్ గ్రీష్మచ్ఛిదాకర్మఠం, ఎండాకాలంలో మనం అనుభవించేటటువంటి తాపము తట్టుకోలేనంతగా ఉంటుంది. ఆ తాపమే ఇక్కడ ఘన విపత్తు అంటే చాలా పెద్ద ఆపద, ప్రజలకి కలిగినటువంటి పెద్ద కష్టం, ప్రజలకి కలిగేటటువంటి చాలా పెద్ద కష్టం. ఆ కష్టాన్ని శాంతపరిచేటటువంటి, శమింపచేసేటటువంటి సామర్థ్యం కలది మేఘము. అంటే గ్రీష్మకాలం అవగానే వర్షాకాలం వస్తుంది, గ్రీష్మ ఋతువు అవగానే వర్ష ఋతువు, వర్ష ఋతువులో మంచి వర్షాలు పడతాయి. గ్రీష్మకాలంలో అందరూ కూడా తాపాన్ని తట్టుకోలేక వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఆకాశం వైపుకి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ వర్షాకాలంలో వచ్చేటటువంటి మేఘాలు గ్రీష్మతాపాన్ని శాంతపరుస్తాయి. వర్షాకాలంలో పడేటటువంటి వర్షం వల్ల గ్రీష్మతాపంతో చాలా ఇబ్బంది పడినటువంటి ప్రజలంతా కూడా ఎంతో హాయిగా సుఖంగా ఉంటారు. వాళ్ళ యొక్క తాపాన్ని తొలగిస్తుంది ఆ వర్షాకాలంలో వచ్చేటటువంటి మేఘం. ఆ తాపాన్ని తొలగించుటలో మంచి సమర్థవంతమైనది ఆ మేఘము. ఘన విపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం. తర్వాత విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యం. ముందుగా ఈశ్వరపరంగా అర్థాన్ని ఆలోచించినట్లయితే విద్యాసస్య ఫలోదయాయ, ఇక్కడ జ్ఞానం అనేది ఒక మొక్కతో పోల్చబడింది. భూమిలో నుంచి పైకి ఉద్భవించేటటువంటి ఒక మొక్కతో పోల్చబడింది. అంటే విద్య అనేటటువంటి ఒక మొక్క, ఒక చెట్టు, ఆ చెట్టు ఫలించినట్లయితే ఆ ఫలం ఏ విధంగా ఉంటుంది అని అంటే, జ్ఞానం అనే చెట్టు ఫలించినట్లయితే ఆ ఫలమే ఆనందము. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానము. ఆ జ్ఞానం కలిగిన వెంటనే మనకి ఆనందం లభిస్తుంది. ఇక్కడ జ్ఞానం అనేది చెట్టు అయితే ఆ చెట్టుకి కాసేటటువంటి ఫలము ఆనందము. ఆ ఆనందం కోసం సుమనః సంసేవ్యం, సంస్కృతమైనటువంటి మనస్సు కలవారు ఎవరైతే ఉంటారో గొప్పవాళ్ళు, మహర్షులు, జ్ఞానులు, తపస్సంపన్నులు, వీళ్ళందరూ కూడా పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటారు. దేనికోసం? ఆనందం కోసం. జ్ఞానం యొక్క ఫలరూపమైనటువంటి ఆనందం కోసం మహర్షులంతా కూడా, జ్ఞానులంతా కూడా పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఫలం కోసం వాళ్ళందరి చేత సేవింపబడేవాడు ఆ పరమేశ్వరుడు. విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యం. ఇక మేఘపరంగా మనం అర్థాన్ని ఆలోచించినట్లయితే విద్యాసస్య ఫలోదయాయ, రైతులందరూ కూడా భూమిని దున్ని ఆ భూమిలో వరి నాట్లను నాటుతారు. ఎందుకోసం అనంటే ఆ భూమిలో నుంచి ఆ వరి వాళ్ళ చేతికి రావటం కోసం, బియ్యం కోసం ఆ భూమిలో వరిని నాటుతారు వాళ్ళు. విద్యాసస్య ఫలోదయాయ, బియ్యం అనే ఫలం కోసం వాళ్ళు వరిని నాటుతారు. కాబట్టి ఆ ఫలం కోసం సుమనః సంసేవ్యం, ఇక్కడ సుమనః శబ్దం చేత రైతులు చెప్పబడతారు. ఎందుకు అనంటే భూమిలో నాటినటువంటి వరి నాట్ల ద్వారా లభించేటటువంటి ఫలం ఏదైతే ఉన్నదో, బియ్యం అనే ఫలము, ఆ ఫలం కోసం వాళ్ళందరూ కూడా ఆకాశం కేసి ఎదురు చూస్తూ ఉంటారు. అంటే భూమిలో వరిని నాటిన వెంటనే ఆ భూమికి సరిపడా నీళ్లు అవసరము. ఆ నీళ్లు ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం నుంచే రావాలి. ఆ నీళ్లని ఆ మేఘం వర్షిస్తుంది.
వర్షింపజేస్తుంది. కాబట్టి ఆ మేఘము కురిపించినటువంటి ఆ నీళ్ల ద్వారా భూమిలో నాటినటువంటి వరి నాట్లకు సరిపడా నీరు అంది కొంతకాలానికి బియ్యం అనేటటువంటి ఫలము ఆ రైతులకి లభిస్తుంది. ఆ ఫలం కోసం వాళ్ళు ఆకాశం కేసి ఎదురు చూస్తారు. ఎప్పుడు మేఘాలు వస్తాయి, ఎప్పుడు వర్షం పడుతుంది, ఈ విధమైనటువంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరి చేత సేవింపబడేటటువంటిది మేఘము. ఈ విధంగా మేఘపరంగా కూడా మనం ఈ విశేషణానికి అర్థం చెప్పుకోవచ్చు. విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యం. తర్వాత ఇచ్ఛాకృతిం అనే మరొక మాట కనిపిస్తోంది. అంటే ఈశ్వర పరంగా మనం ఆలోచించినట్లయితే ఇచ్ఛాకృతిం తన ఇచ్ఛను అనుసరించి తన యొక్క రూపాన్ని మార్చుకునేవాడు. అంటే తను ఏ విధమైనటువంటి స్వరూపాన్ని స్వీకరించాలనుకుంటాడో ఆ విధమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు. పరమేశ్వరుడు అనేక రూపాలను ధరించినట్లుగా మనకి శివపురాణం మనకి బోధిస్తుంది. అలానే అనేక గ్రంథాలు మనకి బోధిస్తాయి. ఉదాహరణగా మహాభారతంలో పాండవులు వనవాసం చేసిన సందర్భంలో అర్జునుడు పరమేశ్వరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి పరవశించిపోయి పరమేశ్వరుడు అర్జునుడిని పరీక్షించటం కోసం కిరాత వేషంలో వస్తాడనమాట. కైలాసంలో నివసించేటటువంటి ఆ పరమేశ్వరుడు కిరాత వేషంలో వస్తాడు, కిరాత రూపాన్ని ధరించి వస్తాడు. ఇలా ఆయనకి ఏ రూపాన్ని ధరించాలి అని అనిపిస్తుందో ఆ రూపాన్ని ధరిస్తాడు. అటువంటి శక్తి కలవాడు ఆ పరమేశ్వరుడు. అలానే మేఘపరంగా మనం ఆలోచించినట్లయితే మేఘం కూడా అనేక రూపాలను ధరిస్తూ ఉంటుంది. అంటే వర్షం వచ్చేటప్పుడు నల్లగా కనిపిస్తుంది, వర్షం రానప్పుడు శరత్కాలంలో తెల్లగా కనిపిస్తాయి మేఘాలు, సాయంత్రం పూట ఉదయం పూట సంధ్యా సమయాల్లో ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా అనేక రకాల రూపాలను ధరిస్తూ ఉంటుంది మేఘం కూడా. కాబట్టి ఇచ్ఛాకృతిం అంటే మేఘపరంగాను ఈశ్వరపరంగాను అర్థం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నృత్యద్భక్తమయూరం. ఇక్కడ పరమేశ్వరుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో, పరమేశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మయూరములు అంటే నెమళ్ళు, భక్తులనే నెమళ్ళు అని ఇక్కడ ఈ శ్లోకంలో భగవత్పాదులు చెప్తున్నారు. భక్తుల్ని నెమళ్ళుగా పోల్చి చెప్పారు. భక్తులకి భగవంతుడు కనిపించగానే ఎంతో ఆనందం కలుగుతుంది. పరమేశ్వరుడి మీద భక్తి కలవారు శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోగానే వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ దర్శన మాత్రం చేతనే వాళ్ళు మనస్సులోనే వాళ్ళు నాట్యం చేస్తున్నట్లుగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ భక్తులనే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి నిన్ను దర్శించుకోగానే అని అన్నారు. అంటే పరమేశ్వరుణ్ణి దర్శించుకోగానే భక్తులనే నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటాయి. అటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఇక మేఘపరంగా మనం అర్థాన్ని చెప్పుకోవాలి అని అంటే వర్షాకాల మేఘము ఆకాశం అంతా ఆవృతమై ఉన్నప్పుడు భూలోకంలో ఉన్నటువంటి నెమళ్ళు ఆ మేఘాలను చూసి పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటాయి. కాబట్టి నృత్యద్భక్తమయూరం అని మేఘపరంగా ఈ విధమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత అద్రి నిలయం అని మరొక విశేషణం. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అనంటే కైలాస పర్వతం మీద నివసిస్తూ ఉంటాడు ఆయన. శ్రీశైల క్షేత్రంలో శ్రీశైల పర్వతాల మీద ఆయన నివసించి ఉంటాడు. అలానే అనేక చోట్ల పర్వతాల మీద వెలసి ఉన్నాడు ఆ పరమేశ్వరుడు.
కాబట్టి ఆయన అద్రి నిలయుడు, పర్వతాల యందు నివాసం కలవాడు. ఇక మేఘపరంగా మనం అర్థం చెప్పుకోవాలి అని అంటే, మేఘాలు కూడా పర్వతాలని ఆశ్రయించి నివసిస్తూ ఉంటాయి. ఈ విషయం మనకి వర్షాకాలంలో స్పష్టంగా అర్థమవుతుంది. వర్షం పడేటప్పుడు మనం పర్వతాల మీదకి వెళ్ళి చూసామనుకోండి, ఆ మేఘాలు మనకి చేతికి అందుతున్నాయా అన్నట్టుగా ఉంటాయి. వర్షాకాలంలో తిరుమల కొండ మీదకి వెళ్ళి చూసినప్పుడు, అలానే శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి చూసినప్పుడు ఆ మేఘాలన్నీ కూడా మనకి అందుబాటులో మనకి అందే విధంగా ఉన్నాయా అన్నట్టుగా ఉంటాయి. ఆ పర్వతాల మీద నుంచే వెళుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అద్రి నిలయం అనే పదానికి ఈ మేఘపరంగా కూడా మనం ఈ విధంగా అర్థం చెప్పుకోవచ్చు. నృత్యద్భక్తమయూరమద్రి నిలయం చంచజ్జటామండలం. పరమేశ్వరుడు జడలు కట్టుకొని ఉంటాడు. ఆయనకి కపర్ది అని పేరు. ఆయన యొక్క జడలకి కపర్దము అని పేరు. కపర్దోస్య జటాజూట పినాకో జగవంధను అనే అమర నిఘంటువు. ఆయన యొక్క కేశపాశములు చలిస్తూ ఉంటాయి. చంచజ్జటామండలం, చలిస్తున్నటువంటి కదులుతున్నటువంటి జడల యొక్క సమూహం కలవాడు ఆ పరమేశ్వరుడు. అలానే మేఘం కూడా ఇక్కడ జట అంటే మెరుపు అని అర్థము. చంచజ్జటామండలం అంటే వర్షాకాలంలో వర్షించేటటువంటి మేఘాలు ఆకాశంలోకి వచ్చినప్పుడు, వర్షిస్తున్నప్పుడు ఆ మేఘాల్లో నుంచి మెరుపులు మనకి కనిపిస్తూ ఉంటాయి. మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఆ మెరుపులు కూడా స్థిరంగా ఉండవు, అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కాబట్టి చలించేటటువంటి మెరుపుల యొక్క సమూహం కలది ఆ మేఘం. ఈ విధంగా ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి అలానే మేఘాన్ని సూచిస్తూ అనేక విశేషణాలని ఈ శ్లోకంలో వేసి, అటువంటి నా మనస్సు అనే చాతక పక్షి మేఘం లాంటి పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ ఉంది అని అన్నారు. చాతక పక్షి మేఘాన్ని కోరుకున్నట్లుగా నా మనస్సు పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ ఉంటుంది. శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః అని అన్నారు. ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి శంభు శబ్దం చేత కూడా సంబోధించారు. శంభు అంటే సుఖానికి కారణభూతుడు ఆ పరమేశ్వరుడు అని అర్థము. కాబట్టి అటువంటి పరమేశ్వరుణ్ణి నా మనస్సు కోరుకుంటూ ఉంటుంది అని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఆ విధంగా మనం కూడా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి, ఆ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి విశేషణాలన్నీ కూడా ఈ శ్లోకంలో చెప్పిన విధంగా మనం ప్రతినిత్యము కూడా స్మరిస్తూ, ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని మన మనస్సులో స్థిరంగా ఉంచుకునేటట్లుగా మనం ప్రయత్నం చేస్తూ, ఆ పరమేశ్వరుణ్ణి మనం ధ్యానించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అని చెప్తూ, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవా.